చెప్పండి గురుమూర్తి మీర్పేట్ మర్డర్ కేసుకు సంబంధించి గురుమూర్తి గురించి చెప్పడానికి పోలీసులే ఒకంత వెనకడుగు వేస్తున్నారు. ఇంత క్రూరంగా ఒక మనిషి చేయగలడా అని వాళ్ళే కంగు తింటున్న పరిస్థితి. సో ఈ కేసు మొత్తంలో అసలు మనం ఏం నేర్చుకోవాలంటారు? అంటే ఒక 30 ఏళ్ల పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీ స్థాయి నుంచి అంటే గ్రూప్ 1 స్థాయి నుంచి ఐజీ స్థాయి వరకు వచ్చిన వ్యక్తి చాలా వందల కేసులు, మర్డర్లు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, రకరకాల యాంగిల్స్లో జరిగే చాలా నేరాలు చూసి ఉంటాడు. మనిషి సైకలాజికల్గా ఎలా ఉంటాడు అనేది ఖచ్చితంగా సుధీర్ బాబుకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే దొంగలు కానీ, దోపిడీ దొంగలు కానీ, మర్డర్లు చేసే వ్యక్తులు కానీ నమ్మించి మోసం చేసి గొంతు కోసే వ్యక్తులు కానీ, రకరకాల వ్యక్తుల్ని అంటే ప్రేమ చావులు కావచ్చు, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న మర్డర్లు కావచ్చు, సో సమాజంలో జరిగే నేర ప్రవృత్తి ఉన్న చాలామంది వ్యక్తులు చూసి ఉంటాడు. కానీ ఇలాంటి మర్డర్ను నా జీవితంలో ఎన్నడూ చూడలేదని చెప్పి స్వయంగా కమిషనర్ సుధీర్ బాబే వెల్లడించాడు. అంటే ఈ మర్డర్ అనేది ఏ కోణంలో జరిగిందనేది కూడా నాకే అర్థం కావడం లేదు. నా నోటితో చెప్పలేని పరిస్థితి. నేను చెప్పకున్నా కూడా మీడియా వాళ్ళు మీకు నచ్చిన రీతిలో మీరు బాగానే ధైర్యంగానే రాస్తున్నారు, కానీ నా నోటితో చెప్పడానికి నాకే ఒక రకమైన జుగుప్స, అంటే ఒక రకమైన ఇదిగా ఉంది. అంటే నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, నాకే ఒక సిగ్గుగా ఉందన్న యాంగిల్ని సిపి సుధీర్ బాబు ప్రస్తావించాడు. ఎందుకంటే ఈ మర్డరు జరిగిన తీరు కూడా చాలామంది జనాల్ని అంటే ప్రపంచమే నివ్వరపోయే రీతిలో గురుమూర్తి చాలా అందంగా ఉన్నాడు, చాలా స్మార్ట్గా ఉన్నాడు, ఆర్మీ జవాన్గా దేశానికి సేవలు అందించాడు. మరి ఏం నేర్చుకున్నాడు? తన భార్యను ఇలా చంపి బకెట్లో ఒక కుక్కర్ ద్వారా హీట్ చేసి తదుపరి కాల్చి తదుపరి పొడి చేసి ఒక బకెట్లో తీసుకెళ్ళి చెరువులో పడవేయడం, ఇదేనా నేర్చుకున్నాడన్న కోణాన్ని పోలీసులు ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఈ మర్డర్లో జరిగిన యాంగిల్స్ కూడా ప్రీ ప్లాన్డ్గా జరిగాయి అనేది సిపి సుధీర్ బాబు చెప్తున్నాడు. కానీ మర్డరు ఎందుకు జరిగిందన్న విషయాన్ని మాత్రం ఇప్పటికీ పోలీసులు ప్రస్తావించలేదు. ఎందుకంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ని ఇప్పటివరకు అయితే సేకరించారు. 18/1 రోజున మిస్సింగ్ అయిన కేసు ఈరోజు కొలిక్కి వచ్చినట్టుగా పోలీసులు ప్రకటించారు. కానీ ఇన్ని రోజులు దాదాపుగా 20 రోజుల నుంచి జనాల్లో నానుతోంది. మీడియా రకరకాలుగా ఒక తన భార్యను చంపాడు, తదుపరి ముక్కలుగా కట్ చేశాడు, ఆ ముక్కల్ని స్టవ్ పైన వేడి చేశాడు, లేదంటే ఒక కుక్కర్లో వండాడు, ఆ ముక్కల్ని తీసుకొచ్చి స్టవ్ పైన వేడి చేశాడు, తదుపరి రోకలతో దంచాడు, ఆ పీస్ అయిన ముక్కల్ని మళ్ళీ బకెట్లో వేసుకొని ఆ బకెట్ని తాపీగా అదే కాలనీలో నడుచుకుంటూ కొద్ది దూరం ఓ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో పడవేసి మళ్ళీ తాపీగా ఇంటికి వచ్చాడన్న విషయాన్ని చుట్టుపక్కల జనాలు కూడా గుర్తించలేకపోయారు. కానీ ఒక మర్డర్ జరిగినా, ఒక ఇంట్లో ఏదైనా సరే ఒక వ్యవహారం జరిగినా కూడా ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళకి స్మెల్ రావాలి. ఎందుకంటే ఒక మనిషిని కాల్చేటప్పుడు అంటే మామూలుగా రెగ్యులర్గా ఒక వింత వాసన వస్తుంటుంది. ఆ వింత వాసన కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు గురుమూర్తి. ఎందుకంటే ఆ ముక్కలని బాయిల్డ్ చేసి వాసన అనేది బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త వహించాడు. అంటే దానికంటే ముందే ఏదో జంతువుని తను మర్డర్ చేశాడా, చంపాడా, తదుపరి ఇలాగే టెస్ట్ చేసి తను మళ్ళీ ఆ స్టవ్ పైన పెట్టి ఆ స్టవ్ మీద ఆ ముక్కల్ని కాల్చాడా అన్న యాంగిల్ కూడా మనకి ఇక్కడ ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. సో ఇలాంటిది ప్రీ ప్లాన్డ్గా టెస్ట్ చేసిన తర్వాతనే ఆ వ్యవహారాన్ని తన భార్య పైన ప్రయోగించాడు. కానీ 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, చాలా చిన్న పిల్లలు. ఆ అబ్బాయిని సంక్రాంతి పండుగ రోజు వాళ్ళ బంధువుల ఇంట్లో వదిలాడు. మళ్ళీ తాను వెళ్ళి మళ్ళీ పండుగ రోజు 2 రోజుల పాటు టైంపాస్ చేశాడు. కానీ తన భార్యను ఆ రాత్రి ఇంటికి తీసుకొచ్చి ఆ భార్యతో గడిపి తదుపరి ఉదయం పూట ఏదో ఒక ఇష్యూని తాను భార్యతో గొడవపడాలని తన సొంత బంధువులకు సంబంధించిన ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి భార్యను ఇష్టం వచ్చిన రీతిలో గోడకు తలను బాదాడు. ఆమె అంటే స్పృహ కోల్పోయే తరుణంలో కింద పడ్డ తర్వాత తన పైన ఆ భార్య పైన కూర్చొని మెడ పైన గట్టిగా పిసికి చంపివేశాడు. కానీ మనిషి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తాడన్నది మాత్రం గురుమూర్తే సాక్ష్యంగా కనిపిస్తున్నాడు. వెంకట మాధవి వయసు 35 ఏళ్ళు, ఈయన వయసు చూస్తే 39 ఏళ్ళు. తాను ఆర్మీలో పనిచేసినప్పుడు పెన్షన్ వస్తుంది, బతకడానికి కూడా డబ్బులు వస్తున్నాయి. కానీ భార్యను అతి క్రూరంగా చంపాల్సిన అవసరం ఏముందన్న కోణాన్ని మాత్రం పోలీసులు అయితే ప్రస్తుతానికి తెర మీదకి తీసుకురాలేకపోయారు, మీడియా ముందు కూడా చెప్పలేకపోయారు. మరి ఈ కేసులో మరింత ముందుకెళ్లాలన్న కోణమా, లేదంటే కోర్టులో సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం ఉందనా, లేదంటే ఫిజికల్ ఎవిడెన్స్, ఎందుకంటే తను చంపిన తర్వాత చాలా రోజులు కూడా పోలీసులు కూడా 15 రోజులు వివిధ రకాలుగా చెరువులో వెతికారు. కొన్ని డెడ్ బాడీకి సంబంధించిన పార్ట్స్ దొరికిన తర్వాత వాటిని ఫోరెన్సిక్ పంపి ఫోరెన్సిక్ నుంచి ఒక 4-5 రోజులు టైం గడిచిన తర్వాత ఆ రిపోర్టు ఆ మాధవిది
తో కలిపి ఉందన్న అంటే రక్త మార్గాలు కావచ్చు, ఆ బాడీకి సంబంధించిన గతంలో జరిగిన రిపోర్ట్స్ని వాళ్ళు బేరీజ్ చేసుకొని సైంటిఫికల్గా ఎవిడెన్స్ వచ్చిన తర్వాతనే గురుమూర్తే నేరం చేసిండని చెప్పి వాళ్ళ మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా గురుమూర్తి నేరము చేశాడా లేదా అన్న మొత్తం అంటే డైలమాలోనే పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఆ మర్డర్ తను చేయకుండా కనుక కోర్టులో ప్రూవ్ చేయలేని పరిస్థితి కూడా పోలీసులకు ఉంది. ప్రస్తుతం మనతో సైకలాజిస్ట్ డాక్టర్ హేమంత్ ఉన్నారు. నమస్తే అండి హేమంత్ గారు. నమస్తే సార్. హలో హేమంత్ గారు, నా మాట వినిపిస్తుందా అండి? మీ మాట వినిపిస్తుంది. నా మాట వినిపిస్తుందా మీకు? హలో. సో ఈ మర్డర్కు సంబంధించి మాత్రం కమిషనరు తను ఒక 10-20 మినిట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మర్డర్ జరిగిన తీరుని తను సొంతంగా అంటే తన మాటల్లో చెప్పలేను, ఇంకా మీడియా కూడా కొంత కంట్రోల్ చేయాలి, ఈ వార్తని ఎక్కువ ప్రచురించే క్రమంలో కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ సంబంధించిన తాము ఏదైతే ఆధారాలు సేకరించామో వాటికి సంబంధించి కూడా రకరకాల ఊహాగానాలు చెలరేగుతాయని చెప్పి మీడియాను కూడా రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంటే కోర్టులో ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసును ప్రస్తావించి ఛార్జ్షీట్ కూడా అంటే ప్రతి కేసులో విధిగా 90 రోజుల పాటు ఛార్జ్షీట్ను దాఖలు చేయడం కోసం రకరకాలుగా సాక్షులను విచారిస్తుంటారు. ఆ సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే వాళ్ళు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. కానీ ఈ కేసులో మాత్రం 15 నుంచి నెల రోజుల వ్యవధిలోనే ఛార్జ్షీట్ వేయడానికి పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్కు సంబంధించిన ఏదైతే ఎవిడెన్స్ కావచ్చు, వాళ్ళ బంధువులకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్స్ కావచ్చు, వీడియో ఆడియో రికార్డులు కూడా అన్నీ కూడా పోలీసులు సేకరించారు. ఇంకా తదుపరి టెక్నికల్గా ఏదైతే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉందో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా పోలీసులకు చేతికి వచ్చింది. సో ఇవన్నీ వ్యవహారాలు అయితే ప్రస్తుతం పోలీసుల చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ 15 రోజుల్లోనే ఛార్జ్షీట్ వేయడానికి అయితే సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు సైకలాజిస్టు డాక్టర్ హేమంత్ ఉన్నారు. హేమంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్, వినపడుతుందా? నాకు వినిపిస్తుందండి. సో ఈ మర్డర్ వ్యవహారాన్ని మీరు గత 10-15 రోజులుగా మీడియాలో చూస్తూనే ఉన్నారు. తన భార్యను చంపి తను రోకలతో దంచాడు, ఉడకబెట్టాడు, కాల్చాడు, తదుపరి పొడి చేశాడు, ఆ పొడిని తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపాడని. సో ఒక మనిషి సైకలాజికల్గా ఇటువంటి క్రూరమైన పని చేయడం కోసం అంటే మీరు ఎంతోమంది మామూలుగా మనుషుల్ని రెగ్యులర్గా మాట్లాడుతుంటారు, వాళ్ళ సైకలాజికల్ థియరీని కూడా మీరు అర్థం చేసుకుంటారు. సో గురుమూర్తి సైకలాజికల్గా అంటే ఏమన్నా తన భార్య నేరం చేసిందనా లేకుంటే తను నేరం చేసి బయటపడుతుందన్న కోణాన్ని ఇక్కడ ప్రస్తావించాడంటారా? అంటే బేసికల్గా ఆయన బాగా ముదిరిపోయింది బుర్ర. ఆలోచించి రకరకాల ఆలోచనలతో జనరల్గా ఆర్మీ వాళ్ళు కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఒకవేళ బార్డర్ మీద పోయి ఉంటే, లేదా వాళ్ళు చేసే ఐసోలేషన్లో పనులు చేస్తే, లేదా వాళ్ళ మీద వాళ్ళ బాసులు సరిగా వ్యవహరించకపోతే, అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ వలన వాళ్ళ లోపల కషాలు ఉంటాయి. బేసిక్గా కష అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎక్స్క్యూజెస్ చూస్తారు ఎవరి మీద కష తీయవచ్చు అన్నట్టుగా. ఇప్పుడు ఆవిడ ఈజీ టార్గెట్ కాబట్టి ఆవిడ మీద వెతికాడు. ఈ ఫౌండ్ సమ్ రీజన్స్, ప్రాబ్లీ వాట్ ఎవర్ రీజన్స్ ఉండొచ్చు. ఆ రీజన్స్ని పట్టుకొని అదొక అవకాశాన్ని ప్లాన్ చేసుకొని తను సిస్టమేటిక్గా చేశాడు. డెఫినెట్గా సైకలాజికల్ ఇష్యూ ఇది. మానసికంగా చాలా ముదిరిపోయి విపరీతంగా రిటాలియేట్ అయ్యాడు. దట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. అంటే అతను ఆర్మీలోకి వెళ్ళిన క్రమంలో భార్య భర్తల మధ్య కొంత గ్యాప్ కూడా వస్తుంటుంది. తను ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు భార్య ఇంటి దగ్గర ఉంటుంది. సో ఇటువంటి ఏమైనా సస్పిషన్ అటువంటి ఆలోచనలు ఏమైనా పడ్డాడంటారా గురుమూర్తి? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే అట్లాంటి ఆలోచనలు వచ్చి దాని మీద బిల్డప్ అవుతూ ఉంటుంది. ఇది ఉండొచ్చు, అదే ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఊహించుకుంటూ ఉంటారు. ఐసోలేషన్లో డిప్రెషన్లోకి పోతారు. డిప్రెషన్లో ఏదైనా ఊహించుకుంటూ ఉంటారు. అది నిజం అనుకుంటారు వాళ్ళు. నిజం అనుకొని ఇంకా చిన్న రీజన్స్ వెతుకుతారు. అవి రీజన్స్ సింబల్స్ కనబడినా కూడా దీనివల్లనే నేను అనుకున్న సస్పిషన్ కరెక్టే అనుకున్న ఫీలింగ్లోకి వస్తారు. అది ఒక పార్ట్. నిజంగా కూడా ఏమైనా ఉండొచ్చు, చెప్పలేము. ఎటువంటి సిచ్యువేషన్లో ఆయన ఏం కనుక్కున్నాడో చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేశాడంటే డెఫినెట్గా అదొక చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ పడింది ఆయన మైండ్లో. అందుకే రిటాలియేట్ అయ్యాడు. ఇప్పుడు ఇంత చేసినాక కూడా రిమోర్స్ లేదు. అంటే నేను బాధపడట్లేదు, నేను తప్పు చేశాననే ఫీలింగ్ కూడా లేదు. అంటే ఎక్కడో హీఈస్ వెరీ స్ట్రాంగ్ అన్నట్టు, స్ట్రాంగ్ మైండెడ్. అంటే తన భార్య వైపు తప్పు జరిగిందా లేకుంటే తన వైపు నుంచి తప్పు జరిగిందా అనే కోణాన్ని మాత్రం బయటపెట్టలేకపోతున్నాడు మీరు చెప్తున్న ప్రకారం. అవును. సో పోలీసులు కూడా గత 10-15 రోజులుగా చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. అతని మానసిక స్థితి చూసి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఓసారి చంపానంటారు, ఓసారి చంపలేదంటాడు, ఓసారి తాను ఉడకబెట్టాను, కాల్చానంటాడు. కానీ ఇట్లా జరుగుతుందని చెప్పి కూడా పోలీసులు కూడా చాలాసేపు డైలమాలో పడ్డారు. మీలాంటి కొంతమంది డాక్టర్లు కూడా తీసుకొచ్చి అతను అంటే గురుమూర్తి మానసిక స్థితిని అంచనా వేయడానికి కూడా ప్రయత్నించారు. కానీ అందులో కూడా ఎక్కడ కూడా అతను పట్టుబడిన పరిస్థితి లేదు. సో అంటే అతని మెంటల్ డిజార్డర్ ఎలా ఉందని అంటే మీ యాంగిల్లో, మీ డాక్టర్ యాంగిల్లో ఎలా చెప్పొచ్చు?
ఆయనకు డెఫినెట్గా సైకాట్రిక్ అటెన్షన్ కావాలి. మామూలు సైకాలజికల్ కౌన్సిలింగ్ కూడా సరిపోతుంది. ఆయనకు సైకాట్రిక్ మెడికేషన్తో సహా డాక్టర్స్ డీల్ చేస్తే అసలు సంగతి బయటికి పడుతుంది. ఆయనను ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి ఒక లైన్లోకి తీసుకురావాలి. నార్మలైజ్ అయినాక కరెక్ట్గా మాట్లాడటం స్టార్ట్ అవుతుంది. అంటే ఆయనకు అర్థం కాదు అసలు ఏం మాట్లాడుతున్నాడు. ఆయన హాలూసినేషన్స్ అంటాం ఇవన్నీ. ఓకే. ఊహించుకుంటా ఉంటాడు. ఇట్లా ఊహించుకొని ఏదో చెప్పుకుంటా ఉంటే ఏదో చేస్తూ ఉన్నాడు. అందుకే డెఫినెట్గా సైకాట్రిస్ట్లను కన్సల్ట్ చేసి ఆయనకు ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. కస్టడీలో పెట్టుకొని ట్రీట్మెంట్ చేసినా కూడా మెల్లమెల్లగా కొంచెం బ్యాలెన్స్ అయితే ఆయన ఉన్న మాట ఉన్నట్టుగా బయటకు తీస్తాడు. అంటే ఆయన మెంటల్ మానసిక స్థితి ప్రకారం ఆ మర్డర్ చేసినా కూడా తాను తప్పు చేయాలనే ఫీలింగ్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది ఉన్నాడు కూడా. ఎగ్జాక్ట్లీ. సో తన భార్యను చంపుకున్నా కూడా పిల్లలు ఉన్నారన్న అంటే ఆయనకు జ్ఞానము అండ్ అవన్నీ అవసరం లేదనుకుంటా. ఎందుకంటే నేనైతే నా భార్యను చంపేసానే వ్యక్తిగత ఫీలింగ్ను మాత్రం ఆయన సాటిస్ఫై అవుతున్నాడు. అదే. సో ఇలాంటి మర్డర్ను ఎగ్జామ్ చేయడానికి కూడా పోలీసులు ఇబ్బంది పడ్డారు. సో ఓవరాల్గా అంటే మామూలుగా మీరు సమాజంలో చాలామంది వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకోగలుగుతారు. అంటే కొంతమందికే ఇలాంటి మెంటల్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంటుందా? వస్తుంది. ఈ మధ్య చాలామందికి మెల్లమెల్లగా, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఐసోలేషన్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఒక్కళ్ళ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు ఊహలలో ఉండిపోయి ఇటు కాకుండా అవుతుంది. ఇప్పుడు ఈ రకరకాల సాఫ్ట్వేర్ సెక్టర్లో కూడా, కార్పొరేట్ సెక్టర్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్, వర్క్ కండిషన్స్ చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయినాయి. చేతకాలు జారిపోతున్నాయి, జాబ్స్ ఉండట్లేదు. ఇప్పుడు ఇంకా చాలా పెరిగిపోతాయి. ఇప్పుడు రిటర్న్స్ వస్తారుగా, యూఎస్ నుంచి చాలామంది రిటర్న్ వస్తారు, ఎన్ఆర్ఐస్. ఇవన్నీ మనకి ఇట్లాంటి కేసెస్ కనబడతాయి. అంటే వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని స్థితిలో ఊహించుకొని దాన్ని బిలీవ్ చేస్తారు. వాళ్ళు ఊహించుకునేదే కరెక్ట్ అనుకుంటారు. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఏ పని చేసినా కూడా నేను నా విశ్వాసంతో, నా నమ్మకంతో చేస్తున్నాను అనేది వాళ్ళ ఊహ. అది అంటే వాళ్ళకు సమాజంలో ఉన్న స్థితిగతులు కానీ మిగతా వ్యవహారాలు ఏవి కూడా పట్టవన్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు పర్ఫామ్ చేయరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ ఉంది అనుకోండి, ఆ రిలేషన్షిప్ వాళ్ళు మెయింటైన్ చేయలేరు. ఎదురుటోళ్ళు కూడా భార్య అన్నా కావచ్చు, హస్బెండ్ కూడా కావచ్చు, ఎవరైనా సరే, అక్కడ ఆడ అయినా సరే, మొగ అయినా సరే, ఎవరైనా సరే, ఇద్దరికి సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఆడవాళ్ళు కూడా చాలా ఊహించుకుంటూ ఉంటారు, మా ఆయన ఇట్లా అనుకొని ఊహించుకుంటూ ఉంటారు. అలాగే హస్బెండ్స్ కూడా మా ఆవిడ ఇట్లా ఉందేమో అట్లుందేమో అని ఊహించుకొని చాలా మిస్కన్సీవ్ చేసుకుంటూ ఉంటారు, మిస్కన్సెప్షన్లోకి వస్తారు. సో వాళ్ళ వ్యక్తిగత టార్గెట్ మీదనే ఇటువంటి ఇష్యూస్ ఆధారపడి ఉంటాయి. అవును. సింగిల్ టార్గెట్నే వాళ్ళు ఎంచుకొని ఆ సింగిల్ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడం, తదుపరి మానసిక ఆనందం పొందడం. వాళ్ళు ఎలా ఐసోలేట్ అయిపోయారో వాళ్ళు వేరే వాళ్ళని ఐసోలేట్ చేసేసుకొని రివెంజ్ తీసుకుంటారు. సో ఇది రివెంజ్లో జరిగిన హత్యనే ఇది. రివెంజ్ అంటే తన భార్య పైన ఎప్పటి నుంచో అనుకొని ఏదో ఒక రోజు చంపాలని చెప్పి ఒక ప్రీప్లాన్డ్గా అతను ప్లాన్ వేసుకొని దానికి సంబంధించిన ఎవరైతే పరికరాన్ని కూడా సమకూర్చుకొని ఈ రోజు ఇది చంపాలి, ఈ రకంగా ఇది చేయాలని చెప్పి డిసైడ్ అయిన తర్వాత ఈ మర్డర్ జరిగింది. అవును. కానీ ఇంత అంటే ఈ మర్డర్ జరిగిన తర్వాత ఏదో తమిళ సినిమాలో చూపించినట్టుగా తను ఉడకబెట్టడము, కాల్చడము, తదుపరి పొడి చేయడము, తీసుకెళ్లి నీళ్ళలో కడపడం అనేది ఒక రకమైన అంటే దుశ్చర్య అనొచ్చా, లేకుంటే నరరూప రాక్షసుడు. అంటే కమిషనర్ కూడా ఇదే ప్రస్తావన చేసిండు, ఇంతటి నరరూప రాక్షసుడు నేను కూడా చూడలేదని చెప్పుకొచ్చాడు కెరియర్లో. అదే వీళ్ళు ఎందుకంటే ఊహలో ఏమైనా ఊహించుకోవచ్చు కదా. రకరకాల ఇన్పుట్స్ ఉంటాయి, టీవీ ఉంటుంది, వీడియోలు ఉంటాయి, ఏమేమో చూస్తూ ఉంటారు, ఏమేమో వింటూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య హారర్ మూవీస్, రకరకాల సీన్స్, రీల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని అందులోకెళ్ళి ఇన్పుట్స్ తీసుకొని వీళ్ళన్నీ ఊహించుకుంటూ ఉంటారు, వాళ్ళ ఓన్ స్టోరీ బిల్డప్ చేసుకుంటూ ఉంటారు. బిల్డప్ చేసుకొని ఇంకా టార్గెట్స్ దగ్గర ఉన్న వాళ్ళు టార్గెట్ అవుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఈ మర్డర్ అయితే మాత్రం అంటే వాళ్ళ ఊహలకు సంబంధించి మెంటల్ డిజార్డర్ ప్రకారమే ఈ మర్డర్ జరిగిందని చెప్పి సైకాలజిస్ట్ డాక్టర్ హేమంత్ చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ నరరూప రాక్షసుడు చేసిన మర్డర్ని తామే నోటితో చెప్పలేకపోయామని చెప్పి కమిషనర్ సుధీర్ బాబు అయితే చెప్తున్నారు. కానీ మర్డర్ ఎందుకు జరిగిందన్న కోణాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఎందుకంటే రేపు జరిగే లీగల్ ఇష్యూస్లో ఇవన్నీ కూడా ప్రస్తావనకి కోర్టు ముందు వస్తాయి కనుక మీడియా ముందు చెప్పొద్దని చెప్పలేదనేది కూడా ఇక్కడ మనకు కొంత అర్థమవుతుంది. ఎందుకంటే మీడియాను కూడా కొంత రిక్వెస్ట్ చేస్తున్నాడు సుధీర్ బాబు. తదుపరి జరిగే పరిణామాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా మీడియా ప్రొజెక్ట్ చేయండి, మీడియా సమాజానికి అవసరం, మీడియా చెప్పడం వల్ల కూడా వేరే వ్యక్తులు ఇలాంటి నరరూప రాక్షసులుగా కాకుండా చూడండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఇక ఈ మర్డర్కు సంబంధించి భార్యను ముందస్తు హత్య చేయాలన్న ప్లాన్తోనే ఇద్దరు పిల్లల్ని బంధువుల దగ్గర వదిలివేసే ఉద్దేశపూర్వకంగానే భార్య మాధవిని చంపినట్టుగా పోలీసుల రిపోర్టు మట్టి తెలుస్తుంది. అందుకే ఫోరెన్సిక్ రిపోర్టు కూడా పోలీసులు తెప్పించుకున్న క్రమంలో కొన్ని పీసెస్ మాత్రం
చెరువులో వెతికిన తర్వాత వాటిని ప్రస్తుతం సీల్డ్ కవర్లో పెట్టారు. ఫోరెన్సిక్ నుంచి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే, ఎందుకంటే ఆ ముక్కల్ని కూడా రసాయనిక చర్యతోని భద్రపరిచిన పరిస్థితి. రేపొద్దున కోర్టు నుంచి, న్యాయమూర్తి నుంచి కూడా మీరు ఎవిడెన్స్ ఏం సేకరించారు, ఆ ఎవరైతే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయన్న క్రమంలో కూడా వాటిని కూడా ఎక్స్పోజ్ చేయడం కోసం అయితే ప్రస్తుతం రసాయనాలతో భద్రపరిచి అయితే ఆ ముక్కలు కూడా ఉంచిన పరిస్థితి. ఇక వెంకట మాధవ్కి సంబంధించిన బంధువులకు మాత్రం ఆ డెడ్ బాడీ లభించలేదు. వాళ్ళు కర్మలు చేయాలన్నా, లేకుంటే ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో జనరల్గా జరిగే కార్యక్రమాలు చేయాలన్నా కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి కూడా ఇక్కడ దాపురించింది. అలాంటి దుశ్చర్యకైతే తను గురుమూర్తి పాల్పడ్డాడని చెప్పారు. పిల్లలకు తల్లిపైన కూడా లేనిపోని మాటలు చెప్పాడు. సో మొత్తానికైతే ఏదో ఇష్యూ అయితే ఉన్నట్టుగా ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ మమ్మీ నాతో గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి కూడా పిల్లల్ని నమ్మించాడు. కానీ ఈరోజు తల్లి లేకుండా పిల్లలైతే అయ్యారు. మరి గురుమూర్తి మాత్రం తను యాజ్ డీజ్గా తను ఏం మాత్రం పోలీసుల ముందు తన అహావాభావాలు కానీ తను ఏమీ వెల్లడించకుండా మాత్రం గత 15-20 రోజుల నుంచి మాత్రం పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టాడు. కానీ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ నుంచి కూడా ఏ వ్యక్తి, ఏ నిందితుడు తప్పించుకోలేడని చెప్పి కూడా ఈ నేరంలో కూడా ప్రూవ్ అయింది. ఆ ప్రూవ్ అయిన క్రమంలోనే గురుమూర్తిని మీడియా ముందు ప్రొజెక్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేపు జరిగే ఛార్జ్షీట్ వ్యవహారం కావచ్చు, కోర్టు ఇచ్చే తీర్పు కూడా ఖచ్చితంగా పోలీసులు గ్రౌండ్ ఎవిడెన్స్ని క్లియర్గా ఉంచుకున్న తర్వాతనే కోర్టు ముందు ప్రొజెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా గురుమూర్తికి మరణశిక్ష లేదంటే యావజ్జీవ శిక్ష ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఈ కేసులో కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.